చార్మినార్ మనకు హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు. ఈ రోజు మనం ఈ వీడియోలో మొత్తం అసలు చార్మినార్ బయోగ్రఫీ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు చార్మినార్ ఎందుకు కట్టారు, అక్కడే కట్టడానికి గల రీజన్ ఏంటి, ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, ఎవరు కట్టారు, అసలు నిజానికి ఆ చార్మినార్ ని ఎందుకు కట్టారు, ఇలాంటి ఎన్నో క్వశ్చన్లకు మనం ఈ వీడియోలో అయితే సమాధానం చెప్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు చిన్న నోటీస్, ఈ వీడియో ఒకవేళ మీరు లాస్ట్ రోజు చూసిన తర్వాత వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. మనకు ఈ చార్మినార్ బయోగ్రఫీ గురించి ముందు తెలియాలనుకుంటే మనం కొన్ని వందల సంవత్సరాలు గోల్కొండ కోట దగ్గరికి అయితే వెళ్ళాలి. 1556 సంవత్సరంలో కులిబ్ కుతుబ్ షా అనే మహారాజు గోల్కొండ కోటనైతే ఆక్రమించాడు. కానీ అసలు సమస్య అక్కడే వచ్చింది. నిజానికి ఈ రాజ్యాన్ని కట్టింది 11th సెంచరీలో కాకతీయ రాజులు. ఆ టైంలో వాళ్ళకు జనాలు సరిపోయేటట్టు ఈ రాజ్యాన్ని బిల్డ్ చేశారు. కానీ ఒక్కసారి కులిబ్ షా ఆక్రమించేసరికి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకు ఆ కోట అనేది సరిపోలేదు. మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే 20 మంది సరిపోయే ఒక రూమ్ లో 100 మందిని కుక్కినట్టు అయింది అక్కడ పరిస్థితి. ఇదంతా బాగా ఆలోచించిన కుతుబ్ షా ఇక్కడ కాకపోతే నా రాజ్యం బయటైనా సరే నేను మా ప్రజలకు కోట కడతానని హామీ ఇచ్చాడు. సో ప్రజలకు ఇచ్చిన మాటలకు గాను అక్కడున్న 9 అధికారులని నలువైపులా తిప్పించి ఒక మంచి ప్రదేశాన్ని చూడమన్నారు. అలా వాళ్ళు దాదాపు 30 రోజులు శ్రమించిన తర్వాత మూసీ నది పక్కన ఒక రాజ్యాన్ని బిల్డ్ చేయగల శక్తి భూమిలో ఉందని వాళ్ళు కనుగొన్నారు. ఇక వెంటనే ఈ విషయాన్ని రాజుకు చెప్పారు. కానీ అప్పుడే ఒక పెద్ద సమస్య అనేది ఏర్పడింది. అదేంటంటే గోల్కొండ ఫోర్ట్ నుంచి ఆ ప్రాంతానికి దాదాపు 10 కిలోమీటర్ల గ్యాప్ అయితే ఉంది. ఇంకా 10 కిలోమీటర్ల గ్యాప్ లో మూసీ నది గుడికి అడ్డంగా ఉంది. ఇక ఫస్ట్ అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రాజ్యంలో ఉన్న అధికారులను పిలిచారు. మీలో ఎవరన్నా ఇంత పెద్ద రాజ్యాన్ని కట్టగలరా అంటే వాళ్ళంతా మేము కట్టలేమని చెప్పి చేతులు వదిలేశారు. ఇక వెంటనే అక్కడున్న వాళ్ళందరికీ చెప్పి ప్రపంచం నలుమూలలు తిరగండి, మీకు ఎక్కడైనా సరే ఒక మంచి ఆర్కిటెక్ట్ ఆ రాజ్యాన్ని బిల్డ్ చేసినట్టు అనిపిస్తే వాడిని వెంటనే తీసుకురండి అని చెప్పాడు. అలా వాళ్ళు వెతుకుతూ దాదాపు 6 నెలల తర్వాత ఇరాన్ దేశంలో పేరు పొందిన ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడని వాళ్ళకు తెలిసింది. ఇంకా ఇతను ఆ చుట్టుపక్కలలో చాలా పేరు పొందిన రాజ్యాలు అయితే బిల్డ్ చేశాడు. అతని పేరు వచ్చేసరికి మీర్ మొమెన్. అక్కడ సిచ్యువేషన్ మొత్తం అతనికి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అతని గుడికి ఆ రాజ్యాన్ని కట్టాలంటే ముందుగా ఆ మూసీ నది మీద ఒక బ్రిడ్జిని అయితే నిర్మించాలనుకున్నాడు. ఇంకా ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ బ్రిడ్జ్ ఇంకా స్టిల్ లైవ్ లో ఉంది. అదే పురాణాపూర్ బ్రిడ్జ్. అలా మీర్ మొమెన్ గుడికి బిల్డింగ్ రాజ్యాన్ని ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి చెక్కలతో ఒక బ్లూ ప్రింట్ అయితే తయారు చేశారు. అది చూసిన రాజు దానికైతే ముక్తుడైపోయాడు. ఇంకా అతన్ని వెంటనే తన ప్రధానమంత్రిగా చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. అతనికైతే అప్పుడే చెప్పలేదు. ఆ కొత్త నగరం డిజైన్ అయితే బానే ఉంది, కానీ అందులో కొన్ని చేర్మాపులు చేసి రాజ్యాన్ని అయితే బిల్డ్ చేయమని చెప్పాడు. అంతేకాకుండా మరీ అతనితో చెప్పిన విషయం ఏంటంటే ఈ రాజ్యం ఒక ప్రత్యేకతగా మిగిలాలని. అలా కొత్త నగరం రన్ అవుతుండగానే కుతుబ్ షా అయితే చనిపోయాడు. తన కొడుకైన మొహమ్మద్ కులిబ్ కుతుబ్ షా ఆ రాజ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ పేర్లలో మీరు కన్ఫ్యూజ్ కాకండి. తండ్రి పేరు వచ్చేసరికి ఇబ్రహీం కులిబ్ కుతుబ్ షా, కొడుకు పేరు వచ్చేసరికి మొహమ్మద్ ఇబ్రహీం కులిబ్ కుతుబ్ షా. ఇబ్రహీం వచ్చేసరికి వాళ్ళ వంశస్థులలో 4వ వారసుడు, మొహమ్మద్ వచ్చేసరికి 5వ వారసుడు. అలా అతను రాజ్యం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాగోలా ఆ నగరాన్ని అయితే బిల్డ్ చేశాడు. ఇంకా అతనే కాబట్టి ఇప్పుడు రాజు ఆ రాజ్యాన్ని మొత్తం చూసుకున్నాడు. అలానే ఇంకొక 2 సంవత్సరాలు అయితే గడిచిపోయాయి. అది 1588వ సంవత్సరంలో. ఆ టైంలో అక్కడ హైదరాబాద్ లో కలాలా వ్యాధి వచ్చి చాలా మంది చనిపోతూ ఉన్నారు. అప్పుడు మహమ్మద్ అయితే ఇలా మొక్కుకున్నాడు, ఓ అల్లా, ఒకవేళ నువ్వు ఈ కలారా వ్యాధిని తగ్గిస్తే నేను నీకోసం ఒక మంచి మసీదుని కట్టిస్తానని. కానీ విచిత్రం ఏంటంటే కొన్ని రోజుల్లోనే ఆ కలారా వ్యాధి అనేది తగ్గిపోయింది. ఇంకా ఇతను దేవుడిచ్చిన మాటకు గాను ఒక మసీదుని అయితే బిల్డ్ చేయాలనుకున్నాడు. ఇంకా ఆ మసీదు ఏదో కాదు, మనం ఇప్పుడు చూసే చార్మినార్ నే. మళ్ళీ ఆ రాజ్యాన్ని బిల్డ్ చేసిన ఆర్కిటెక్ట్ ని అక్కడికి పిలిచి ఒక మసీదుని కట్టాలని చెప్పాడు. అలా 1589వ సంవత్సరంలో స్టార్ట్ చేసి 1592లో అయితే కంప్లీట్ చేశారు. కేవలం దీనికి చార్మినార్ అని పేరు రావడానికి కారణం ఆ పైన ఉన్న 4 స్తంభాలని హిందీలో చార్ అంటారని, అలాగే కింద ఉన్నదాన్ని మినార్ అంటారని. ఇది ఒక్కటే కాదు దానికి చార్మినార్ అని పేరు రావడం. మీరు ఆ చార్మినార్ లో ఏదించిన గుడికి 4 అనే వస్తువు కలుస్తుంది. లైక్ మీకు సింపుల్ గా చెప్తా, హైట్ 49 మీటర్స్. అలాగే ఆ కోటలో ఉన్న మొత్తం గదులు 40. ఇంకా ఆ చార్మినార్ లో ఎటువైపు చూసినా గుడికి 4 దిక్కులుగా అయితే కనిపిస్తుంది. ఇలా ఆ టైంలో ఉన్న ఆర్కిటెక్టులు చాలా తెలివిగా ఆలోచించి అలాగైతే బిల్డ్ చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇది ఎన్నాలైనా సరే దృఢంగా ఉండాలని చెప్పి దాంతో బంగారాన్ని కూడా కలిపారంట. అంతేకాకుండా ఈ మసీదుని 4 స్తంభాలుగా కట్టడానికి కారణం ఏంటంటే ఇరాన్ దేశంలో ఒక పాపులర్ అయిన మసీదుని ఇన్స్పైర్ తీసుకొని దీన్ని కట్టారు. వీడియో అయితే ఇంకా అయిపోలేదు, ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 లో వచ్చేసరికి దీనికి కాకతీయ రాజులకు ఏదైనా సంబంధం ఉందో లేదో చెప్పబోతున్నాను. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి 1K లైక్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. పార్ట్ 2 నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. అండ్ మర్చిపోకుండా కామెంట్ లో పార్ట్ 2 అని కూడా కామెంట్ చేయండి.